ఆర్వి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 23.5 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీళ్ళలో అత్యధిక మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. అయినా నేటికి ఇంకా 2.5 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలను ఆపేయాలి, ఎటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయొద్దు అని చెప్పేసి జీవో నంబర్ 12/14 మెమో ఇచ్చింది. ఈ మెమో వచ్చిన దగ్గర నుంచి గత 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు. కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఇతర రాష్ట్రాల్లో రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నవరత్న పథకాలు అమలు చేస్తున్నాం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయొద్దని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని చెప్పనే పేరుతో 12/14 మెమో ఇచ్చారు. ఈ 12/14 మెమో వచ్చిన దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సుమారు 2,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఈ నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే, సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి స్పష్టంగా చట్టం చెప్తోంది. సుప్రీంకోర్టు రకరకాల సందర్భాల్లో తీర్పులు చెప్పింది. అయినా ఈ 2,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి డైవర్ట్ చేసింది. చంద్రన్న బీమాకి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమాకి తరలించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమా పేరుతో ఈ డబ్బులన్నీ తీసుకుపోతూ ఉన్నారని భవన నిర్మాణ కార్మికులకు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ప్రభుత్వం చెబుతున్నటువంటి నవరత్న పథకాలు, ఇప్పుడు వైఎస్ఆర్ ప్రమాద బీమా ఉంది. వైఎస్ఆర్ ప్రమాద బీమాలో ఎవరికి పథకాలు అమలు చేస్తున్నారు? కేవలం చనిపోయిన వాడు కుటుంబ యజమాని అయితే మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. కానీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కుటుంబంలో ఎవరైనా సరే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యుడిగా చేరితే సరిపోతుంది. అది కుటుంబ యజమాని అయినా కుటుంబ సభ్యుడైనా సంక్షేమ పథకాలు అమలేవి. అట్లానే వైఎస్ఆర్ పెళ్లి కానుక ఉంది. వైఎస్ఆర్ పెళ్లి కానుక ఎవరికి అమలు జరుగుతుంది? అమ్మాయి కేవలం 10th క్లాస్ చదివి ఉండాలి. 10th క్లాస్ చదువు ఉంటే మాత్రమే వైఎస్ఆర్ పెళ్లి కనుక అమలు జరుగుతుంది. కానీ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో ఇటువంటి నిబంధనలు లేవు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండితే సరిపోతుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి ఎవరైనా సరే, భవన నిర్మాణ కార్మికుడు కుమార్తె అయినా, భవన నిర్మాణ కార్మికురాలైనా ఈ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయించుకోవడానికి కోసం అర్హత ఉన్నట్టే ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధన వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలను యథావిధంగా పూర్వంలాగానే అమలు చేయాలని చెప్పేసి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధుల్ని ఇతర ఏ అవసరాల కోసం డైవర్ట్ చేయొద్దని చెప్పని ఇప్పటికే తరలించిన నిధుల్ని తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం CITU డిమాండ్ చేస్తూ ఉన్నది.